హాయ్ ఫ్రెండ్స్, నేను సొరకాయ ఊరగాయ చెప్పా కదా. కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, ఉప్పు, కారం, కొంచెం ఆవపిండి, వెల్లుల్లిపాయలు దంచినవి, తాలింపుకి ఎండుమిర్చి, ఆవాలు. ఫస్ట్ బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కాగాక సొరకాయ తురుము వేసేస్తున్నాను. సొరకాయ కొంచెం పచ్చివాసన పోయి మగ్గేదాకా వేయించుకోవాలి. సొరకాయ మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసేసుకున్నాము. తీసి చల్లార్చుకున్నాము. ఈలోపు పోపు పెడతాము. బౌల్లోకి తీసేసాము. ఇప్పుడు మనం మళ్ళీ బాండీలో తాలింపు పెట్టుకున్నాము. కొంచెం నూనె వేసి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసాము. అది కొంచెం వేగాక తాలింపు దినుసులు, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. కావాలంటే మినపగుళ్ళు అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాలు, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగలేదు. తాలింపు వేగాక కొంచెం ఇంగు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సొరకాయ తురుము చల్లారిపోయింది ఫ్రెండ్స్. నాకు ఈ ఐటము మా అపార్ట్మెంట్లో వేరే ఆంటీ ఇచ్చారు. ఒకసారి సొరకాయ ఊరగాయ అమ్మ టేస్ట్ చేయని, నాకు చాలా నచ్చింది. ఆంటీ చెప్పారు కానీ నాకు గుర్తులేదు. కానీ ఆ పచ్చడి చూసి నేను గెస్ చేసి ఇలా చేసి ఉంటారని చెప్పి చేశాను. బాగుంది. చాలా రోజులైంది నేను కూడా చేసి, మర్చిపోయాను, అసలు గుర్తులేదు. మార్నింగ్ సొరకాయ రొట్టె చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది. అందుకని కొంచెం తీసి మీకు చూపిద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్. సొరకాయ చల్లారిపోయింది ఇప్పుడు బాగా. ఇంకా మనం ఇవన్నీ కలిపేసుకున్నాము. పసుపు, ఉప్పు, కారం, ఆవపిండి. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను. ఒక చిటికెడు ఇవి వేసి బాగా కలిపేద్దాము. ఇవి కలిపేసి తాలింపు కూడా కలిపేస్తాను ఫ్రెండ్స్. తాలింపు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఒకసారి కలబెట్టుకుంటే సొరకాయ ఊరగాయ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. సొరకాయ ఊరగాయ రెడీ.